కన్నా కన్నా ఆపు. ఏమైందిరా? కన్నా అన్నయ్య తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నారేంటి? పద వెళ్ళి చూద్దాం. అన్నయ్య. అక్క. చిల్లి బాబా ఏంటి బాబా మీరు ఎక్కడ పని చేస్తున్నారు? అన్నయ్య ఏమైంది? తమ్ముడు నువ్వేనా చెప్పరా అసలు ఏం జరిగింది? అన్నయ్య బిజినెస్ మొత్తం లాస్ అయిపోయాడు అక్క. దానివల్ల ఇల్లు పొలం మొత్తం అమ్మేయాల్సి వచ్చింది అక్క. ఇక్కడే మాట్లాడతాం గానీ బాబా మన ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదండి. అన్నయ్య వాటర్ తీసుకోండి. ఇప్పుడైనా చెప్పు బాబా అసలు ఏం జరిగింది? మన అనుకున్న వాళ్ళని కాదని వేరే వాళ్ళతో బిజినెస్ చేశాను బావా. వాళ్ళు నన్ను ముంచేసి మోసం చేసి వెళ్ళిపోయారు. అయినా నేను చేసిన దానికి దేవుడు తగిన సాక్షి చేశాడు బావా. అమ్మో ఇది ఉంచు బావా. వద్దు బావా, వద్దు బావా. పర్లేదు ఉంచు బావా. అన్నయ్య ప్రెసెంట్ మా సిచ్యువేషన్ ఏం బాగాలేదురా. బాగా సెపరేట్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లోన్ కోసం మన బ్యాంక్ వెళ్తే షూరిటీ కావాలన్నారా. కొంచెం మీరు వచ్చి షూరిటీ సైన్ చేస్తే. ఈ చేతకనోడికి నేను సూటి పెట్టాలా? నీకు ముందే చెప్పాను కదా నీ మూడు చేతకనోడని. ఇంకా దయచేయండి. ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? ఈ చేతకానుడు ఈ రోజు ఇంత సహాయం ఎలా చేశాడానా? ఆ రోజు ఈ డబ్బు మా దగ్గర లేదనే కదా నా భర్తనంత చులకం చేసి మాట్లాడావు. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందన్నయ్య. డబ్బు కన్నా విలువైంది బంధం, బంధుత్వం. నా భర్తకు ఆ విలువ తెలుసు కాబట్టే ఆ రోజు నువ్వు చేసిన అవమానం మర్చిపోయి ఈ రోజు నీకు అండగా ఉన్నారు. ఇప్పుడు ఈ మాటలు నిన్ను అవమానించాలని మాట్లాడట్లేదన్నయ్య. ఇంకెప్పుడు నువ్వు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదనే చెప్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించన్నయ్య. క్షమించండి బావా. సారీ చెల్లి. మళ్ళీ మనకు సారీ లేట్ బావా.